రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ హర్యానా, పంజాబ్ రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు గుండా రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు రైతుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బారికేడ్లను దాటుకుని రైతులు ఢిల్లీ వైపు కదిలేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు ప్రయోగించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రైతులు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే శంభు సరిహద్దు వేలాది మంది రైతులు చేరుకున్నారు. పంటల కనీస మద్దతు ధరకు, చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధనకు గతంలోనే ఉద్యమాలు ప్రారంభించిన రైతులు దానిని కొనసాగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి జాతగా శంభు ఖునేరి సరిహద్దుల నుంచి రాజధాని ఢిల్లీ పాదయాత్ర చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని కిసాన్ మర్దోచ్ మోర్చా సమన్వయకర్త శర్వన్ సింగ్ పాంతేర్ తెలిపారు. గురువారం ఆయన శంభు సరిహద్దులో మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు కూడా ప్రభుత్వం తమ పాదయాత్రను అడ్డుకుంటే అది తమ నైతిక విజయం అవుతుందని అన్నారు. డిమాండ్ల సాధనకు రైతుల పాదయాత్రను పురస్కరించుకుని ఇప్పటికే NH-44 పై రైతులు పెద్ద ఎత్తున గుమిగూడి ఉన్న క్రమంలో హర్యానా, పంజాబ్లు శంభు సరిహద్దుకు రెండు వైపులా భద్రతను మరింత పటిష్టం చేశాయి. 5 అంతకంటే ఎక్కువ మందిని గుమిగూడటాన్ని నిషేధించే 163 సెక్షన్ను అమలు చేస్తున్నారు. కేంద్ర పారామిలిటరీ బలగాలను ఇప్పటికే మోహరించారు.